గురువుగారు ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాను, బాగుంది. ఇలాంటి మాలలు వేసుకునే అలవాటు ఎప్పుడూ లేదంటున్నారు. అయ్యప్ప మాలలు కానీ ఈ మాలలు కానీ ఎవరు ధరించేది లేదంటున్నారు. అంతవరకు బాగానే ఉంది, నేను కాదని చెప్పటం లేదు, మీ మాటకి నేను అడ్డు రావట్లేదు కూడా. కానీ ఈ మాల ధరించడం వల్ల ఎంతమంది బతుకుతున్నారన్న విషయం ఆలోచించారా? విజయవాడ కనకదుర్గమ్మ గుడికి మామూలప్పుడు వెళ్ళే వాళ్ళు జనాలు తక్కువ, కానీ ఓన్లీ దుర్గామాలలో మాత్రమే జనాలు విపరీతంగా వెళ్తారు. అంటే దుర్గాదేవికి ఆదాయం వచ్చినట్టే, అదొక విషయం. రెండో విషయం, బొమ్మలు కొంటారు చూడండి, వినాయక చవితితో వాళ్ళ వృత్తి ఆగిపోతుంది. కానీ వినాయక చవితి తర్వాత కూడా ఇంకా బొమ్మలు అమ్ముతారు చూడండి, అప్పుడంటే వాళ్ళని కూడా మనం బతికించినట్టే. ఈ వేషధారణ వేసుకున్న ప్రతి వస్తువుని మనం బయట కొంటుంటాం కదా, అంటే ఎన్ని వేల మంది వందల మంది బతుకుతున్నారు వీటి మీద. ఒక పువ్వులు అమ్ముకునేవాళ్ళు, ఒక మాలలు అమ్ముకునేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్ముకునేవాళ్ళు, సామాన్లు అమ్ముకునేవాళ్ళు. అంటే మనం చేసే పని వల్ల 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. దీంట్లో మీరు మంచి చూడండి. అంతేకాని మాల వేసుకుంటే ఈ మాల అసలు లేనే లేదు, ఇది వేసుకోవడం గొప్ప కోసం వేసుకుంటున్నారు. వాళ్ళు గొప్ప కోసం వేసుకున్న భగవంతుడు అలాంటివి ఏం పట్టించుకోడు. భగవంతుడు నువ్వు మాల వేసుకున్నా ఏమండు, వేసుకోపోయినా ఏమండు. ఫస్ట్ విషయం ఏంటంటే, ఏ భగవంతుడు వచ్చి నువ్వు మాల వేసుకుంటేనే నేను చూస్తానని అండు. కాకపోతే మన మనస్సాక్షి కోసం ఓకే మనం మాల వేసుకుంటే పవిత్రంగా ఉంటాము, మన ఆలోచన పవిత్రంగా ఉంటుందని నమ్మి మనం మాల వేసుకుంటాం. ఇది మాల యొక్క విశిష్టత. మీలాంటి గురువులకు మేము చెప్పవలసింది ఏమీ లేదు, మా చేతి చెప్పించుకోవాల్సింది ఏమీ లేదు. కానీ మీరు మరీ ఘోరంగా మాట్లాడుతున్నారని మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. తప్పు గురువుగారు. ఎవరి ఇష్టాన్ని మనం కించపరచకూడదు. ఇప్పుడు మాల వేసుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తప్పు, అసభ్యంగా ప్రవర్తిస్తే తప్పు. కానీ మాల వేసుకొని దైవారాధన చేస్తే తప్పు కాదు. అది రెడ్ బాటిలే వేసుకొనియండి, బ్లూ బాటిలే వేసుకొనియండి, ఏదో ఒక కోడ్ అనుకోండి. ఇప్పుడు స్కూల్కి వెళ్తాం, స్కూల్ వల్ల కోడ్ ఇస్తారు, మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ కోడ్ బట్టలు మనం పిల్లలకి వేస్తాం. ఒక్కొక్కసారి ఆ బట్టలు మనకు నచ్చకపోవచ్చు, కానీ కోడ్ వాడుతున్నాం కదా, ఇది కూడా అలాగే అనుకోండి స్వామి, తప్పే ఉంది. కనీసం ఉత్తప్పుడల్లా దండం పెట్టలేని వాళ్ళు ఆ మాలలోనైనా తెల్లవారుజాములు, ఇప్పుడు నేనే ఉన్నాను స్వామి, ఉత్తప్పుడల్లా నేను 6 గంటలు లేస్తాను, నిజం మాట్లాడుతున్నాను, తెల్లవారు 6 గంటలు లేస్తాను. ఈ మాల ధరించిన దగ్గర నుంచి 4 గంటలకు లేచి దండం పెడుతున్నాను. అంతే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే చేసే పని అది. దానికి ఇప్పుడు ఏడుకొండల స్వామి ఉన్నాడని అంత దూరం వెళ్తున్నాం, ఏడుకొండల స్వామి అక్కడే ఉన్నాడా, ఇంకెక్కడా లేడా? అంటే తిరుపతి వెళ్ళడానికి 2 నెలల ముందే బుక్ చేసుకుని 100 రూపాయలు మన దీనికి బుక్ చేసుకుని 300 బుక్ చేసుకుని ఫ్రీ దర్శనానికి బుక్ చేసుకుని 7 కొండలు ఎక్కుతూ చేస్తున్నాం కదా. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. ఏ దేవుడైనా ఉంటాడు స్వామి, ఏదైనా మనిషి యొక్క నమ్మకం. అసలు ఒక మాట చెప్పండి గురుగారు, నేను ఒక మాట సూటిగా అడుగుతాను. మీరు దాన్ని ఏమంటారు, బ్రాహ్మిన్స్ కదా, మన బ్రాహ్మిన్స్కి, అంటే నేను కూడా బ్రాహ్మణ్ణే, గాయత్రి అంటే మన జంధ్యం వేస్తారు కదా, ఆ గాయత్రి ఉందో లేదో మీరు ఏమైనా చెప్పగలరా? అంటే దాన్ని మనం పెళ్ళి కన్నా ఘనంగా చేస్తాం. తప్పు స్వామి, ఎవరిని కించపరచకండి. మైక్ దొరికింది కదా అని కించపరిచితే చాలా తప్పు. మైక్ దొరికింది కదా, లేదంటే మాట దొరికింది కదా, ఇలాంటి ఎలాగైనా వేసేస్తున్నారు. చెప్పండి, ఏం చెప్పండి, అమ్మ మాలాధారణ అయిపోయిన తర్వాత ఆ చీరలు అవి తీసి జాగ్రత్తగా పెట్టుకుని మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం